మా అక్క మంచిది. అసలు అక్కకు ఉస్క అంటేనే తెలియదు, మట్టి అంటే కూడా తెలియదు. అక్కోళ్ళ పిఏ చేసిన దానికి అక్కకు సంబంధం లేదు. పిఏ తప్పు చేస్తే ఆయన మీద కూడా కేసు పెట్టించింది. ఉస్క లారీల మీద ఉన్న రేవంతన్ సార్ పోట్వకు అక్కకు సంబంధమే లేదు. మా అక్క మంచిది. పోలీస్ స్టేషన్లకు వెళ్ళి మాయమైన లారీలతోని అక్కకు సంబంధం లేదు. అసలు వాటి గురించే అక్కకు తెలియదు. అయినా కానీ అక్క మీద లేనిపోని తప్పుడు రాతలు రాస్తున్నారట. ఇది న్యాయమే నానులా మీకు? పాపం సీతక్క మంత్రి కుర్చీలో కూర్చున్నా నిమ్మలం లేకుండా చేస్తున్నారట. అక్కను లేనిపోని మాటలు అంటున్నారట. ఉష్కదందా చేస్తున్నదని అందరూ మాట్లాడుకుంటున్నారట. కారు పార్టీలో ఇట్లా తప్పుడు ప్రచారం చేస్తున్నారని పాత ముఖ్యమంత్రి కేసీఆర్ సార్కు సీతక్క సార్ వాళ్ళ వకీలు నోటీసులు పంపించిండు. మా మేడం చాలా మంచిది, మస్తు చదువుకున్నది, వకీలు కొలువు కూడా చదివింది, అసోంటి మా మేడం ఉస్కదందా చేస్తున్నదని తప్పుడు రాతలు రాస్తున్నారు. మా మేడం అప్పట్లో అన్నలల్లో కూడా పనిచేసింది, అయినా కూడా ఎవ్వరి దగ్గర రూపాయి తీసుకోలేదు. అసోంటి మా మేడం ఉస్కదందా చేస్తున్నదని తప్పుడు వీడియోలు చేసి సోషల్ మీడియాలో పెడుతున్నారు. మా మేడం పరువు తీస్తున్నారు. కేసీఆరే దీనికి సమాధానం చెప్పాలని కేసు కాగితంలో రాసుకొచ్చిర్రు. కానీ ఒక్క ముచ్చట మాత్రం సమజైతలేదుల్లా. మేడానికి ఉష్కదందకు సంబంధమే లేదంటున్నారు. కానీ రేవంతం సారు ఫోటో పెట్టుకొని ఉష్క తీసుకుపోయిన లారీలు ఏమైనాయి? స్టేషన్లో పెట్టిన లారీలు ఎక్కడ మాయమైనాయి? అవి ఇప్పుడు ఏడున్నాయి? ఇన్నొద్దుల సంధి ఎందుకు దొరకలేవనే ముచ్చట మీద మాత్రం మేడం మాట్లాడతలేదు. అంతా మేడం వాళ్ళ పిఏనే చేసిండు, మేడానికి ఏం సంబంధం లేదని అంటున్నారు. ఇక పిఏ సుజిత్ మీద కేసు కూడా పెట్టినామని అంటున్నారు. మరి ఆ కేసు ఏడు దాకా పోయింది? ఆయనను అరెస్ట్ చేసి జైలుకు దోలిండ్రా లేదా అనేది కూడా ఎవరు చెప్తలేరు. మేడం కూడా రాజకీయ ముచ్చట్లు మాట్లాడుతున్నారు కానీ ఉష్కదందాల నా చెయ్యి లేదనే మాట మాత్రం డైరెక్ట్ గా చెప్తలేదు. ఇంకో దిక్కు ములుగుల ఇసుక లారీలు జోరు మీద తిరుగుతూనే ఉన్నాయి. సీమల లెక్కనే రోడ్ల మీద సందు లేకుండా నడుస్తున్నాయి. అవిటితోని మేడానికి సంబంధం లేదు కావచ్చు, అందుకే మాట్లాడతలేరని అక్కడ ఉన్నోళ్ళు మాట్లాడుకుంటున్నారు. కానీ అలా పిఏ సంగతి ఏమాయనని అడుగుతున్నారు. మేడం ఎందుకో దీని మీద అస్సలే మాట్లాడతలేరు కానీ నోటీసులు అయితే పంపిండ్రని అంటున్నారు అందరూ.